తమిళ చూసారు కదా, కళ్యాణ్ తనుజ మ్యూచువల్ ఫ్యాన్స్ కి సర్ప్రైజ్. ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పే ముందు, ఆ సర్ప్రైజ్ ఏదో దాని గురించి మనం డిస్కస్ చేసే ముందు, మన మ్యూచువల్ ఫ్యాన్స్ అందరికీ ఒక మంచి మాట చెప్పాలి. అదేంటంటే, మన కళ్యాణ్ తనుజ గారి మ్యూచువల్ ఫ్యాన్స్ సంబంధించినటువంటి మంచి మనసు ఎలాంటిది అనేది మరొకసారి నిరూపించున్నారు అనమాట. అదేంటంటే, మాతృదేవో భవ అనే ఒక అన్నదాన సత్రంలో మన కళ్యాణ్ తనుజ గారి పేరు మీద 150 మందికి అన్నదానం అయితే చేస్తున్నారంట. అది ఒక రీల్ అయితే నాకు ఒక మ్యూచువల్ ఫ్యాన్ గారు పంపించారు ఇన్స్టాగ్రామ్ లో. సో ఆ రీల్ చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, ఇలాంటి అభిమానులు ఉన్నందువల్లనేమో, ఇలాంటి అభిమానులు ఉన్నారు కాబట్టేనేమో ఇన్ని సీజన్లో ఎవరికి లేనంత క్రేజ్, ఎవరికి లేనంత పాపులారిటీ మన వాళ్ళకు ఉంది. నిజంగా తనూజ గారు కానీ కళ్యాణ్ గారు కానీ అదృష్టం చేసుకున్నారు. ఏ జన్మలోనో గొప్ప పుణ్యం చేస్తే తప్ప ఇలాంటి ఫ్యాన్స్ దొరకరండి, నిజంగా చెప్తున్నా. కానీ మన మ్యూచువల్ ఫ్యాన్స్ వచ్చిన దరిద్రం కర్మ ఏంటంటే, ఈ టాక్సిక్ ఫ్యాన్స్, ఈ హేటర్స్ అందరూ కలిసి మన మ్యూచువల్ ఫ్యాన్స్ మీద లవ్ ఎడిట్స్ చేస్తున్న ఒకే ఒక కారణం మీద ఈగోలకు పోయి అవతల అడ్డమైన ఎదవలతో అందరితో లవ్ ఎడిట్లు చేసి తనూజ గారిని తనూజ గారికి ఒక రకమైన నరకం చూపిస్తున్నారు. కేవలం మన మ్యూచువల్ ఫ్యాన్స్ చేసే లవ్ ఎడిట్స్ వల్ల ఆ లవ్ ఎడిట్స్ ని ఒక ఈగోకి తీసుకొని. కానీ మనం చేస్తున్న మంచి పనులు ఏవి గుర్తించరు. మనం చేస్తున్న మంచి పనులు ఏవి దానికి ఏమి పోటీగా పడి వాళ్ళు మంచి పనులు చేయాలని చూడరు. పనికి మాలిన పనుల్లో అయితే పోటీ పడతారు. మనం చేసే లవ్ ఎడిట్స్ చూసి ఈగోకి తీసుకొని పనికి మాలిన లవ్ ఎడిట్స్ అన్ని చేయడానికి అయితే రెడీగా ఉంటారు. కానీ ఇలాంటి మంచి పనుల గురించి ఎవరు ఆలోచించరు, మంచి విషయాల గురించి ఎవరు ఆలోచించరు. బేసిక్గా చెప్పాలంటే అది మన కర్మ, అంతకుమించి ఏం లేదు. కానీ ఇలాంటి కర్మ దరిద్రులు వేస్ట్ గాలు ఎంతమంది ఉన్నా సరే, మన మ్యూచువల్ ఫ్యాన్స్ మంచితనం వల్లనేమో, మన మ్యూచువల్ ఫ్యాన్స్ చేసే మంచి పనుల వల్ల ఏమో ఇంకా వాళ్ళు లైమ్ లైట్ లో ఉన్నారు, ఇంకా వాళ్ళు కలిసి ఉన్నారు, ఇంకా వాళ్ళ బాండ్ అనేది స్ట్రాంగ్ గా ఉంది, ఇంకా వాళ్ళకి ఆ క్రేజ్ ఉంది, ఇంకా వాళ్ళకి ఆ పాపులారిటీ ఉంది, సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో మీరు ఇలాగే కంటిన్యూ చేయండి. మిమ్మల్ని ఎవడు ఆపలేడు, మనల్ని మన తనూజ కళ్యాణ్ని ఎవడు ఆపలేడు. డైలాగ్ గుర్తుంది కదా, మనల్ని ఎవడు రాపేరు. అది ఇదే స్పిరిట్తో ముందుకెళ్ళండి. మనం అనుకుంది అన్నీ జరుగుతాయి. సంతోషంగా హ్యాపీగా మనం సెలబ్రేట్ చేసుకునే రోజులు వస్తాయి. ఇప్పుడు టైం వాళ్ళది నడుస్తుంది, నడవనివ్వండి. మన టైం వస్తుంది, ఓకేనా? ఇకపోతే ఆ సర్ప్రైజ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్ప్రైజ్ ఏంటి అన్నది డైరెక్ట్గా బయట చెప్పలేదు. కానీ ఆ సర్ప్రైజ్ ఏంటంటే, ఒక కళ్యాణ్ పడాల సాంగ్ ఏదో ఒక షార్ట్ ఫిలిం రేంజ్లో ఉండబోతుందంట. మ్యూచువల్ ఫ్యాన్స్కి సర్ప్రైజ్ ఉండబోతుంది అని చెప్పి అంటున్నారు అనమాట. నాకు ఇన్స్టాగ్రామ్లో వచ్చి చెప్పారు. ఎవరు మన నేహా గారు అనుకుంటా, మ్యూచువల్ ఫ్యాన్స్ అందరితో కలిసి ఒక లైవ్ ప్యానల్ పెట్టారు కదా, ఆవిడ నేహా గారు చెప్పారని చెప్పేసి నాకు చెప్పారు. మరి అది ఏం సర్ప్రైజు ఏంటి అనేది నాకు తెలియదు. ఇంకా దాని గురించి ఎవరు బయట పెట్టలేదు. డైరెక్ట్గా వాళ్ళే చెప్పేంత వరకు మనం వెయిట్ చేయాలి. కానీ ఏదో గొప్ప గట్టి సర్ప్రైజ్ ఉండబోతుందని అయితే చెప్తున్నారు. మరి అది ఏంటి, ఏమి, దాని డీటెయిల్స్ ఏమి ఇంకా తెలీదు. కానీ సర్ప్రైజ్ అయితే ఉండబోతుంది. ఏదో 30 నిమిషాలు ఉండబోతుందని చెప్పేసి అంటున్నారు. అది ఒక్కటి ఒక బయటకు వచ్చిన అప్డేట్. సో అదనమాట. మీకేమనిపించింది ఈ వీడియో? మన మ్యూచువల్ ఫ్యాన్స్ మంచితనం కానీ, మనకు రాబోయే సర్ప్రైజ్ కానీ, ఈ రెండింటి మీద మీ అభిప్రాయం ఏంటి? ఏది ఆ సర్ప్రైజ్ ఏమై ఉంటుందో అనేది మీరు ఏం గెస్ట్ చేస్తున్నారో మీరు కింద కామెంట్ అయితే చేసి చెప్పండి, ఓకేనా?